మన పొరుగు దేశం బంగ్లాదేశ్ నెమ్మదిగా దారిలోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా భారత్కు వ్యతిరేక ధోరణిని అవలంబిస్తూ వచ్చింది బంగ్లాదేశ్. ఈ క్రమంలోనే ఓవైపు డ్రాగన్ కంట్రీతో స్నేహం చేస్తూనే మరోవైపు మన శత్రు దేశమైన పాక్తో అంటకాగింది. మన దేశానికి హాని కలిగించే కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా రెడీ అయింది. కానీ తాజాగా బంగ్లాదేశ్ యూ టర్న్ తీసుకుంది. భారత్ కాళ్ల దగ్గరకు వచ్చి బేరసారాలు చేస్తోంది. ఆ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మన దేశంతో నెలకొన్న సంబంధాల్లో ఒడిదుడుకులు వచ్చాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న తాత్కాలిక ప్రధాని యూనస్ భారత్ కు వ్యతిరేక పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇందులో భాగంగా ఓవైపు చైనాతో దోస్తీ చేస్తూ మరోవైపు పాక్ కు వంతు పాడుతూ వచ్చారు. కానీ తాజాగా భారత్ చైనా బంధాలు బలపడ్డాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై డ్రాగన్ కంట్రీ కూడా పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పాక్ తో పెద్దగా ప్రయోజనం లేదన్న విషయాన్ని గుర్తించింది బంగ్లాదేశ్. ఈ క్రమంలోనే చైనా పాక్ కంటే భారత్ కు దగ్గర కావడమే మంచిదన్న విషయాన్ని అర్థం చేసుకుంది. ఇంకేముంది, శరణు మహాప్రభో అంటూ భారత్ తో కాళ్ల బేరానికి వచ్చింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య 1974లో గంగా నది జలాల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం గడువు త్వరలోనే పూర్తి కానుంది. దీంతో బంగ్లాదేశ్ కు భయం పట్టుకుంది. ఎందుకంటే సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ వైఖరి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నదీ జలాల ఒప్పందంతో పాక్ కు బుద్ధి చెబుతోంది భారత్. సరిగ్గా అదే తరహాలో బంగ్లాదేశ్ కు కూడా భారత్ బుద్ధి చెప్పే అవకాశాలున్నాయి. అందుకే పాక్ తరహాలోనే తాము కూడా నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని గజగజలాడుతోంది. బంగ్లాదేశ్ లోకి వచ్చే నదులన్నీ భారత్ నుంచే వెళ్తాయన్న సంగతి తెలుసు. గంగా, బ్రహ్మపుత్రతో పాటు సిక్కిం నుంచి తీస్తా నది బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తుంది. భారత్ నుంచి వచ్చే గంగా నది బంగ్లాదేశ్ లోకి ప్రవేశించిన తర్వాత పద్మాగా పిలువబడుతుంది. బ్రహ్మపుత్ర నది పద్మాలో కలిసి ఏర్పడిన సంయుక్త ప్రవాహాన్ని మేఘనాగా పిలుస్తారు. దీనికి సుర్మా, కుషియార్ వంటి నదులన్నీ కలిసి బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తున్నాయి. భారత్ నుంచి ప్రవహించే 18 నదులపైనే బంగ్లాదేశ్ నీటి వ్యవస్థకు ఆధారపడి ఉంది. ఇక ఇందులో ముఖ్యమైనది 1974లో జరిగిన గంగా జలాల ఒప్పందం. ఇది బంగ్లాదేశ్ కు నీటి సరఫరాతో పాటు వరద నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ భారత్ కనుక గంగా నది జలాల ఒప్పందాన్ని కానీ ఇతర నదుల ఒప్పందాన్ని కానీ పునః సమీక్షించాలనుకున్నా, పోనీ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసినా బంగ్లాదేశ్ పరిస్థితి అగమ్య గోచరం. వ్యవసాయ ఆధారిత దేశంగా ఉన్న బంగ్లాదేశ్ పై ఈ ప్రభావం ఎంతగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరదలు లేదా కరువు వంటి తీవ్ర పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. మే నెల నుంచి అక్టోబర్ వరకు వరదలతో ఇబ్బంది పడే బంగ్లాదేశ్ కు ఈ ఒప్పందం రద్దు అయితే ఆర్థిక పర్యావరణ సంక్షోభానికి దారితీస్తుంది. అందుకే మొత్తంగా పాకిస్తాన్ సింధు నది జలాల ఒప్పందం గతి తమకు పట్టకూడదని బంగ్లాదేశ్ భావించింది. అనుకున్నదే తడువుగా ప్రతినిధుల బృందాన్ని భారత్ కు పంపించింది. దీన్ని మనం బంగ్లాదేశ్ చేసే రాజకీయ ప్రయత్నంగా చూడొచ్చు. అలాగే ఇలీస్ చేపల ఎగుమతి పునరుద్ధరణ ప్రతిపాదనను కూడా భారత్ ముందు పెట్టింది బంగ్లాదేశ్. బెంగాలీలకు ఇలీస్ చేపలు ఇష్టమైన ఆహారం. అయితే గతేడాది సెప్టెంబర్ 8న ఈ చేపల ఎగుమతిని బంగ్లాదేశ్ నిలిపివేసింది. ఇది భారత్ లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఆందోళనకు కారణమైంది. అయితే ఇప్పుడు 1500 టన్నుల ఇలీస్ చేపల ఎగుమతి ప్రతిపాదనతో ముందుకు వచ్చింది బంగ్లాదేశ్. ఈ ఇలీస్ చేపల ఎగుమతి కేవలం ఆర్థిక లావాదేవీలనే కాకుండా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, భావోద్వేగ సంబంధాలను బలోపేతం చేసే అంశంగాను చూడొచ్చు. మొత్తంగా గంగా నది జలాల ఒప్పందం, ఇలీస్ చేపల ఎగుమతి వంటి అంశాలు భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో కీలకంగా మారాయి. ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించడం కానీ రద్దు చేయడం కానీ బంగ్లాదేశ్ పై తీవ్ర పరిణామాలను చూపించే అవకాశం ఉండగా, భారత్ తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఒక అవకాశంగా నిలుస్తుంది. మొత్తంగా పరిస్థితిని చూస్తే మాత్రం పాకిస్తాన్ ను భారత్ కొట్టిన దెబ్బతో బంగ్లాదేశ్ కు బుద్ధి వచ్చిందనిపిస్తోంది. మరి భారత్ తో సన్నిహిత సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు పాకులాడుతున్న బంగ్లాదేశ్ ప్రయత్నాలు ఫలిస్తాయా? దీనిపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది తెలియాల్సి ఉంది.